హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మా ఆయన బోటి తెచ్చిండు. బోటి ప్రిపరేషన్ చూద్దాం రండి. నా రెసిపీ ట్రై చేయండి, ఇది భలే ఉంటుంది. మా రమేష్కి అయితే భలే ఇష్టం అండి నా రెసిపీస్. చాలా రోజులైంది బోటి మటన్ తినక, చాలా రోజులైంది. అందుకే ఈరోజు డేతో సంబంధం లేకుండా ఈరోజు తీసుకొచ్చిండు బోటి. బోటి విత్ బగారా రైస్. సూపర్ కాంబినేషన్ కదండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? నాకు కూడా చాలా ఇష్టం అండి. బగారా రైస్తోని ఎలాంటి బాలేకున్న కూర కూడా భలే టేస్టీగా అనిపిస్తుంది కదండి. అయితే మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోవాలని ఉందండి నాకు. మేము ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు మా పాప 3 months బేబీ అండి. ఇదే చలికాలంలోనే వచ్చినామండి. అప్పుడు మాది సింగిల్ రూమ్. ఆ రూమ్లో ఏవి ఉండేది కాదు. ఆ రూమ్కి అటాచ్డ్ ఒక కబోర్డ్ ఉండేది. అట్లీస్ట్ ఒక బీరో ఉండకపోయేది, ఏం ఉండకపోయేదండి. ఒక గ్యాస్, ఒక గిన్నెల స్టాండ్తోనే వచ్చినాం మేమైతే. కిందనే వండుకునేది. అయితే పక్క బిల్డింగ్ వాళ్ళు, పక్కన రూమ్ వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళు ఎలా ట్రీట్ చేసేదంటే మమ్మల్ని, అంటే తెలుస్తుంటుంది కదండి వాళ్ళ బిహేవియరు. వాళ్ళు నవ్వుకుంటూనే హర్టింగ్గా అంటుంటారు కదా. ఎట్లా అనేటాళ్ళంటే, ఎట్లుంటారో ఒకటే రూమ్లో, మాది ఇప్పుడు 6,000, 3,000 కదా అని ఇట్లా డబల్ ఉండే మాది అని ఇట్లా, దేని పటాలు కూడా 2 ఉండేనా అని ఇట్లా చిన్న చూపు చూసినట్టు అనిపించేదండి. అయితే ఇప్పుడు ఇంట్లో వస్తువులను బట్టి కూడా మనకు వాల్యూ ఇస్తారని నాకు అప్పుడు అర్థమైంది. ఇంట్లో ఖరీదైన వస్తువులు ఉంటే సరిపోదండి, అన్నీ షేర్ చేసుకునే ఒక మనిషి కూడా ఉండాలి మనకు తోడు. అన్నీ చెప్పుకోగలిగే ఒక పర్సన్ అంటూ ఉండాలండి మన లైఫ్లో. అది ఇంపార్టెంట్. కానీ ఇంట్లో పెద్ద టీవీ ఉందా, పెద్ద ఫ్రిడ్జ్ ఉందా, ఇంట్లో ఖరీదైన వస్తువులు ఉండడం ఇంపార్టెంట్ కాదండి. పూరి గుడిసెలు ఉన్నా కానీ, ఉప్పు కారం వేసుకొని తిన్నా కానీ, ఇద్దరు భర్త, హస్బెండ్, వైఫ్స్, పిల్లలు అంతా కలిసిమెలిసి హ్యాపీగా మనశ్శాంతిగా సుఖంగా బ్రతికి కడుపు నిండా తింటే చాలండి. నా దృష్టిలో అయితే అదే పెద్ద కోట్ల ఆస్తి. అందరికీ టైం వస్తుందండి. అలా ఉండే మేము ఈరోజు మా ఇంట్లో టీ ఉంటుందని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అలా ఉండే. ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయా అని అనుకునేది నేను కూడా. మా లైఫ్ కూడా మారుతుందా మారదా అని ఎవరిమైనా బాధపడతాం కదండి. అప్పుడు మా సిచ్యువేషన్ అలా ఉండే. ఇప్పుడో పెద్ద బలిసినోళ్ళం అని నేను అనను. కాకపోతే అందరికన్నా స్పెషల్ అని నేను అనను. కానీ అందరిలా నేను కూడా బతుకుతున్నాము. దీనికైతే సంతోషపడాల్సిందే. ఇలానే బతికితే చాలు, ఇంతకంటే ఎక్కువ బతకాలని ఏం లేదు. జనాలకు మంచిగా బతుకుతేనే కన్నాల్లో నిప్పులు పోసుకుంటారు. అలా బతుకుతేనేమో హేళన చేస్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంటారు. మన ముందు తీయగా మాట్లాడతారు. మనం పోయినాక అక్కడి నుంచి మొత్తం మన గురించి బ్లేమ్ చేస్తూ, పోట్రే చేస్తూ మాట్లాడతారు. ఎవరిది వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళ తుఫాన్లు వాళ్ళకు ఉంటాయి. వేరొకరి లైఫ్లో ఏళ్ళు పెట్టడం ఎందుకో నాకు అర్థం కాదు. దాని నుంచి పైశాచిక ఆనందాలు పొందుతారు ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో. అదో ఆనందం. వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తే అదో ఆనందం వాళ్ళకి ఏందో నాకు అర్థం కాదు. కానీ మీ లైఫ్లో కూడా ఇలాంటి అప్ అండ్ డౌన్స్ స్టెప్స్ మీరు కూడా ఎన్నో పడుంటారు కదా. కానీ ఇతరుల లైఫ్లలో ఎందుకు ఇట్లా ఏలు పెట్టడం? మా లైఫ్లలో ఏలు పెడితే మీ లైఫ్లో ఒక రోజు మేము కాలు పెడతామేమో, అది చూసుకోండి. మాకు మంచి రోజులు వస్తాయండి. చిన్న పిల్లలను చూసుకొని ఉంటుందంటే నేను కూడా చాలా గ్రేటు. చిన్న పిల్లల్ని ఇద్దరిని వేసుకొని ఈడెవ్వరు సపోర్ట్ లేకుండా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుంటే అందరినీ వీళ్ళు ఇప్పుడు హెల్తీగా ఉంటుంటే ఆ క్రెడిట్ నాది. చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలంటే, అప్పుడు నాకు అన్నం కూడా ఉండనీకి రాదు పెళ్ళి కాకముందుకు. పెళ్ళైన కొత్తలో నాకు చికెన్ కూడా అప్పుడు ఏది రాకపోయేది. పెళ్ళైనాక కూడా చికెన్ కూడా చేయనీకి రాకపోయేది. జీరో నాలెడ్జ్ ఉండేదండి, తల్లిసాటి బిడ్డలాగా. అలాంటిది ఇప్పుడు అనిపిస్తుంది, ఇంత చదువుకొని ఇప్పుడు
అంట్లు తోముకుంటూ ఇల్లు లూక్కుంటూ వీళ్ళ పిల్లలు సాకిరీ చేసుకుంటూ బయటికి పోదామంటే పిల్లల్ని తీసుకొని ఏడికి పోయినా అసలు మనశ్శాంతి ఉండదు. తింటుంటేనే మోషన్ పోతుంటారు, తింటుంటేనే ఏడుస్తుంటారు. తృప్తిగా కడుపు నిండా కూడా తినే సుఖం ఉండదు పిల్లలతోని. అంత కష్టపడుతుంటాము, కడుపు నిండా తిననియ్యరు. ఏడికి ఇంతవరకు అయితే సంవత్సరానికి ఒకసారి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి అండి. వంట రూమ్కే పరిమితం అయిపోయింది నా లైఫ్. పిల్లలు తగిన పెద్దగా అయితే బాగుండు, ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో నుంచి ఎప్పుడు బయటపడితే బాగుండు అనిపిస్తుంది.